నాగార్జున టబు కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటే ఇద్దరూ కలిసి అక్కినేని ఫ్యాన్స్ ను నిన్నే పెళ్లాడతా రోజుల్లోకి తీసుకెళ్తారని అందరూ ఊహించారు. కానీ కింగ్ మామూలుగా ట్విస్ట్ ఇవ్వలేదు. బంధవ్ చిత్రంలో టబు హీరోయిన్ కాదట, కింగ్ కు విలన్ అట. నిన్నే పెళ్లాడుతా వచ్చి 30 ఏళ్లవుతున్నా ఈ చిత్రంలో నటించిన నాగార్జున టబుకు క్రేజ్ తగ్గలేదు. పైగా హిట్ పేరుగా ఇప్పటికీ పాపులారిటీ కంటిన్యూ అవుతోంది. అందుకే కింగ్ 100 లో ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అంటే ఇద్దరూ కలిసి నిన్నే పెళ్లాడతా రోజులను రీక్రియేట్ చేస్తారు అనుకున్నారంతా. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. నాగార్జున నటిస్తున్న 100 చిత్రంలో టబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టబు హీరోయిన్ గా కాకుండా లేడీ విలన్ రోల్ చేస్తోందట. టబు నెగటివ్ షేడ్ సినిమాలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గా నిలవబోతోందట. టబుకు లేడీ విలన్ రోల్స్ కొత్త కాదు. గతంలో బాలీవుడ్ చిత్రాల్లో చాలా సార్లు నెగటివ్ రోల్ చేసింది. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం స్లమ్ డాగ్ లోనూ టబు లేడీ విలన్ గా కనిపించబోతోందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటకు రానున్నాయి. తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రి కూతురు మధ్య సాగే భావోద్వేగ కథతో కింగ్ 100 తెరకెక్కుతోందని సమాచారం. పాత్రతో ప్రయోగాలు చేయటంలోనూ కొత్తదనం నిండిన కథల్లో కనిపించడంలోనూ అడవి శేష్ తిరుగులేని బ్రాండ్ గా మారాడు. తక్కువగా చిత్రాలు చేస్తాడు, ఎక్కువగా విజయాలను అందుకుంటాడు. అలాంటి హీరో ఇప్పుడు బాలీవుడ్ వెళ్లిపోవాలి అనుకుంటున్నాడట. డెకాయిట్ రిలీజ్ చేసి ఇంట్లో చిల్లవుతున్నాడు అడవి శేష్. కాకపోతే అందరూ ఊహిస్తున్నట్లు గూఢాచారి సీక్వెల్ పైనే ఫోకస్ పెట్టకుండా కొత్త బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ చేస్తున్నాడట. ఇందుకు సంబంధించిన గాసిప్ ఒకటి టాలీవుడ్ లో షికార్లు చేస్తోంది. ఇటీవల శేష్ నటించిన మేజర్, డెకాయిట్ లాంటి చిత్రాలు హిందీలోనూ రిలీజ్ అయ్యాయి. అయితే శేష్ అనుకున్నంత స్థాయిలో అవి పర్ఫామ్ చేయలేకపోయాయి. దీంతో ఈసారి డైరెక్ట్ గా బాలీవుడ్ వెళ్లి అక్కడ స్ట్రైట్ మూవీ చేసే ఆలోచన చేస్తున్నాడట శేష్. హిందీ సినిమాకు సంబంధించిన కథలు కూడా వింటున్నాడట. ఇక గూఢాచారి సీక్వెల్ సంగతి అంటే అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. వినయ్ కుమార్ అనే దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. కానీ డెకాయిట్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత గూఢాచారి సీక్వెల్ లో మరిన్ని మార్పులు చేర్పులు చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలనుకుంటున్నాడట శేష్. ఈ చిత్రంలో వామికా గబ్బి కథానాయికగా నటిస్తోంది. 2026 ఇండియన్ సినిమా చాలా ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారతీయ దర్శకులు హాలీవుడ్ లక్ష్యంగా సినిమాలు తీస్తున్నారు. అందుకు తగ్గట్లే అడుగులు వేస్తున్నారు. రామాయణ, టాక్సిక్, వారణాసి తర్వాత గ్లోబల్ లెవెల్లో సౌండ్ చేయబోతున్నాడు రాకా. అల్లు అర్జున్ కొత్త చిత్రంలో విలన్ గా నటించబోతున్నది ఎవరు అనేది తెలిస్తే పాన్ వరల్డ్ షేక్ కావాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా హాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న భారతీయ సినిమాల సంఖ్య పెరుగుతోంది. రామాయణ, టాక్సిక్ నుంచి ఇప్పటికే ఇంగ్లీష్ ట్రైలర్స్ సైతం రిలీజ్ అయ్యాయి. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ సినిమాలు సోనీ, లయన్స్ గేట్ కంపెనీస్ తో ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. RRR తో హాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు రాజమౌళి. కొత్త చిత్రం వారణాసి గురించి కూడా హాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అందుకు తగ్గట్లే అక్కడ స్టార్డమ్ సంపాదించిన భారతీయ నటి ప్రియాంక చోప్రాకు సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు రాజమౌళి. అంతేకాదు, సగం సినిమా పూర్తయిన వెంటనే వారణాసిని నార్త్ అమెరికాలో ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. రామాయణ, టాక్సిక్, వారణాసి ఇవన్నీ కూడా హాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ గా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలు అని ముందు నుంచే దర్శక నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. కానీ తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న అల్లు అర్జున్ చిత్రం రాకా కూడా హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్ అని, ఈ చిత్రంలో విలన్ రోల్ చేసేందుకు సిద్ధమవుతున్న విల్ స్మిత్ పేరు వినిపించేంత వరకు తెలియదు. అమెరికాకు చెందిన విల్ స్మిత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మెన్ ఇన్ బ్లాక్, ఇండిపెండెన్స్ డే, బ్యాడ్ బాయ్స్, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఐఎమ్ లెజెండ్, అలాదీని చిత్రాల్లో స్మిత్ నటన ప్రధాన ఆకర్షణగా నిలవడం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది. ఇలాంటి హాలీవుడ్ స్టార్ ఒక భారతీయ సినిమాలో ప్రతినాయకుడుగా నటించేందుకు ముందుకు రావడం ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది అని చెప్పుకోవడానికి ఓ నిదర్శనం. విల్ స్మిత్ గతంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో కొద్ది నిమిషాలు మెరిశాడు. ఇక తీన్ పట్టి అనే చిత్రంలో బెన్ కింగ్స్లీ, కంబక్ తీష్క్లో సిల్వెస్టర్ స్టాలన్ భారతీయ చిత్రాల్లో కొద్ది నిమిషాలు మెరిశారు. కానీ రాకాది వేరే లెవెల్. ఏకంగా విల్ స్మిత్ వచ్చి విలన్ రోల్ చేయడం ఈ ప్రాజెక్టును నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. తమిళ సినిమాల సందడి తమిళనాడు దాటుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తోంది. ఒకప్పుడు అక్కడి భారీ బడ్జెట్ చిత్రాలకు శంకర్ లాంటి దర్శకుడు తీసిన మూవీస్ కు, రజనీకాంత్ లాంటి స్టార్ నటించిన చిత్రాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్, అంతకు మించిన కలెక్షన్స్ ఉండేవి. కానీ ఆ తర్వాత ఈ మార్కెట్ కలెక్షన్స్ మాయమయ్యాయి. కానీ ఇప్పుడు మళ్ళీ
టాలీవుడ్ కోలీవుడ్ కు కనెక్ట్ అవుతోంది. అక్కడ హిట్ అయిన ప్రతి సినిమా ఇక్కడ కలెక్షన్స్ రాబడుతోంది. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో చిత్రాలు విడుదల కాకపోవడం, ఆడియన్స్ కోరుకున్న కంటెంట్ అందుబాటులో లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు మళ్లీ తమిళ సినిమాలకు కనెక్ట్ అవుతున్నారు. ఏడాది ప్రారంభం నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. మొదట యూత్, ఆ తర్వాత కరుప్పు, బ్లాస్ట్, డీసీ, ఇప్పుడు విశ్వనాథన్ సన్స్. విచిత్రం ఏంటంటే వీటిల్లో డీసీ, విశ్వనాథన్ సన్స్ ను తమిళ సినిమా ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. అయినప్పటికీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం రెండు చిత్రాలను తెలుగులో సూపర్ హిట్ చేసి పెట్టారు. లోకేష్ కనకరాజు హీరోగా నటించిన మొదటి చిత్రం డీసీ. తెలుగు వర్షన్ 20 కోట్ల వరకు వసూళ్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక సూర్య కొత్త చిత్రం విశ్వనాథన్ సన్స్ తెలుగు వర్షన్ 50 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. గతంలో తమిళ సినిమాలకు తెలుగులో భారీ మార్కెట్ ఉండేది, కానీ అప్పుడు స్టార్స్ రూల్ చేసేవారు. ఇప్పుడు కంటెంట్ రూల్ చేస్తోంది. యూత్ లాంటి చిన్న చిత్రాల నుంచి సూర్య కంబ్యాక్ ఇచ్చిన కరుప్పు లాంటి భారీ చిత్రాల వరకు తెలుగు సినిమా ఆడియన్స్ హౌస్ఫుల్స్ తో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ అదే తెలుగు చిత్రం తమిళనాట విడుదలైతే కలెక్షన్ల మాట సంగతి తర్వాత. ముందు థియేటర్స్ దొరకవు అనేది ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.